వెల్కమ్ టు అన్నపూర్ణ కుకింగ్ వీడియోస్. ఈరోజు నేను మా ఇంట్లో లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తాను మీకు. చిక్కుడుకాయ మెంతాకు కర్రీ. దీనికి మీకు ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా. చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మెంతాకు, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఈ కర్రీ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టి ఆయిల్ పెట్టండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు యాజ్ పర్ యువర్ చాయిస్. నేనైతే ఆవాలు వేయాలి ఫస్ట్ ముందుగా. ఆ ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేయండి. జీలకర్ర వేగిన తర్వాత 2-3 ఎండుమిరపకాయ ముక్కలు వేసేయండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించండి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి ఎర్రగా వేయించండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మెంతాకు వేసి బాగా వేయించాలి. మెంతాకు కాస్త చేదుగా ఉంటుందండి. సో కొంచెం ఎక్కువగా వేయించితే ఆ చేదు అనేది పోతుంది. సో బాగా వేయించుకోండి మెంతాకు వేగిన తర్వాత కాస్త పసుపు వేసి కలపండి ఒకసారి. దాని తర్వాత మనం ముందుగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకున్నాము. అది కూడా వేసి ఒకసారి వేయించండి. ఈ పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేయించాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు మనం పచ్చి వేసాం కదండి, అది బాగా పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేయించాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత మీ టేస్ట్కి సరిపడనంత ఉప్పు వేసుకోండి. దీనిలో నేనైతే ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలపండి. ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా చిక్కుడుగాయ కుక్కర్లో 2 విజిల్స్ వేయించి ఉడికించి పెట్టుకున్నామండి. అది కూడా వేసి కలపండి. ఒకవేళ మీ చిక్కుడుగాయ లేతగా ఉంటే ఒక విజిల్ సరిపోతుందండి. కొంచెం ముదిరిందైతే 2 విజిల్స్ వేసి తీసి ఉడికించుకున్నది వేసి కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టండి. అంతే, మీ చిక్కుడుగాయ